కొత్త జిల్లాల డిమాండ్ ఊపందుకుంటోంది. తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్ రోజుకో ఏరియా నుంచి వినిపిస్తోంది. భువనగిరిని జిల్లా చేస్తారన్న ప్రచారంతో స్థానికులు ఉత్సాహంగా ఉన్నారు. తమ టౌన్ కి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయ్యే అర్హతలన్నీ ఉన్నాయంటున్నారు స్థానికులు. రాష్ట్రంలో కొత్త జిల్లాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. నల్గొండ జిల్లాలో 2-3 ప్రాంతాల నుంచి తమ ఏరియాలనే జిల్లాగా చేయాలంటున్నారు స్థానికులు. ఉద్యమకాలం నుంచి సూర్యాపేటను జిల్లా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 నల్గొండ జిల్లాలో, మరో 5 సూర్యాపేట జిల్లాలో ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గాన్ని జనగాం జిల్లాలో కలుపుతారని టాక్ వినిపిస్తోంది. ఇక భువనగిరి కేంద్రంగా హైదరాబాద్ ఈస్ట్ జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. భువనగిరి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాకు యాదాద్రి లేదంటే భువన యాదాద్రి అని పేరు పెడతారని ప్రచారం జరుగుతోంది. అన్ని వసతులతో కూడినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు సొంతంగా ఉన్నాయి, భూమి కూడా ఉంది. కొంతమంది కావాలని వేరే ఇతర ప్రాంతాల వాళ్ళు భూమి లేదని చెప్పి అపవాదు కొనసాగిస్తున్నారు. అది తప్పు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి కూడా క్యాంపు కార్యాలయం ఉంది, నడుకుడి రైల్వే మార్గం ఉన్నది. మరి గతంలో కూడా గత ప్రభుత్వం రాజశేఖర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పార్లమెంటు హెడ్ క్వార్టర్ని జిల్లా కేంద్రంగా చేయాలని సులభతరంగా ఉంటుంది పరిపాలన కూడా అని చెప్పి ప్రభుత్వ నివేదిక ఉంది. భౌగోళిక స్వరూపాన్ని ఇక్కడ సంబంధించినటువంటి మౌలికమైన స్వరూపాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ చూసి తర్వాత ప్రభుత్వాధికారులు జిల్లా సాధనకు సంబంధించి వెంటనే ఏర్పాటు చేయాలా. ప్రస్తుతం ఆలేరు నియోజకవర్గంలో ఉన్న యాదగిరి గుట్టను యాదాద్రి జిల్లాలో కలుపుతారా లేదంటే ఆలేరులోనే కొనసాగిస్తూ జనగాం జిల్లాలో చేరుస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీబీనగర్ యాదాద్రిని జిల్లా కేంద్రం చేయడానికి చాలా ఇబ్బందులు వస్తాయంటున్నారు స్థానికులు. భూసేకరణకు ఇబ్బంది తప్పదంటున్నారు. జిల్లా కేంద్రం, ప్రభుత్వ ఆఫీసులు, ఇతర అవసరాలకు వేల ఎకరాల భూమి అవసరమని, అయితే ఇదంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోనే భువనగిరి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతం మొదటగా జిల్లాగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తరతరాలుగా ఈ యొక్క భువనగిరిని నిర్లక్ష్యం కోరిన కారణంగానే భువనగిరి జిల్లా కేంద్రంగానే అభివృద్ధిగా నోచుకోకుండా పోయింది. తెలంగాణ పోరాటం ఏ విధంగా ఉందో భువనగిరి జిల్లా కోసం కూడా అదే రకమైనటువంటి పోరాటం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూడా అలాంటి ఉద్యమాన్ని రాకముందే ఖచ్చితంగా మొదటి దఫాలోనే భువనగిరిని జిల్లాగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. నారాయణ రెడ్డి లాంటి మహానాయకుడు, తర్వాత మాధవ్ రెడ్డి లాంటి మహానాయకుడు పుట్టినటువంటి ఈ ప్రాంతం అన్ని వర్గాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించింది. జిల్లా కేంద్రం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. జిల్లాకు ఉండాల్సిన అన్ని అర్హతలు భువనగిరికి ఉన్నాయంటున్నారు జనం. నిజాం ప్రభువులు కూడా ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారని గుర్తు చేస్తున్నారు. చారిత్రక ఆనవాళ్లతో పాటు ప్రభుత్వ ఆఫీసుల కోసం సర్కారీ భూములు కూడా సిద్ధంగా ఉన్నాయంటున్నారు. రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. భువనగిరి కేంద్రం అనేది నిజాం పరిపాలనా కాలంలో 5 జోన్లుంటే 4 జిల్లాలను సమన్వయం చేసేటువంటి పాలనా యంత్రాంగం ఈ కేంద్రం నుండి నడిచింది. ఈ యొక్క భువనగిరి పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్స్కు ఆఫీసులన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి ప్రభుత్వ స్థలాలు కూడా పైసా ఖర్చు పెట్టకుండా నిర్మాణాలు చేసుకునే కొరకు అవకాశం ఉంది. ప్రజల యొక్క సౌలభ్యము, ప్రభుత్వానికి ఉన్న సౌకర్యాలు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కేంద్రంగా ఉండాలని మేము ప్రజా ఉద్యమాన్ని సాగిస్తున్నాం. మొదటి నుంచి భువనగిరి డివిజన్ గా ఉందని, ఇక్కడ మార్కెట్ యార్డ్ తో పాటు రైల్వే స్టేషన్, హాస్పిటల్స్, గోదాంలు, హైవే రోడ్లు ఉన్నాయంటున్నారు. భువనగిరి గుట్టపైకి రోప్ వే కోసం నిధులు కూడా రిలీజ్ అయ్యాయని చెబుతున్నారు. ఇక్కడ రాక్ క్లైంబింగ్ స్కూల్ ప్రారంభించారని, ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ ఆనంద్లు కూడా ఇక్కడే కోచింగ్ తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. స్థానికుల డిమాండ్లు, అధికారుల ఆలోచనలపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.